నిజమైన సంతోషం నువ్వు చూడాలంటే నీలో ఉన్న ప్రతి నటన ఏదైతే ఉందో, కపటం ఏదైతే ఉందో, ఖచ్చితంగా వేషధారణ ఏదైతే ఉందో అది సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఆమేన్ చెప్పండి. వివరిస్తున్నాను. మందిరంలో ఉంటే ఒకలాగా, బయటికి వెళుతున్నప్పుడు ఒకలాగా, సంఘంలో ఉంటే ఒకలాగా, సమాజంలో ఉంటే ఒకలాగా, సేవకుల ముందు ఒకలాగా, సేవకులు లేనప్పుడు ఒకలాగా, ఆరాధన జరుగుతున్నప్పుడు ఒకలాగా, ఆరాధన జరగనప్పుడు ఒకలాగా మన ప్రవర్తన ఉండకూడదండి. యేసుప్రభు అంటాడు, ఈ వేషధారణ భక్తి ఎందుకు మీరు చేస్తున్నారు? భక్తుడు చెప్పాడు, వేశ్యనైనా దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారణ దేవుడు క్షమించాడు. నిజమండి, అది మాత్రం పక్కా. సమూయేలు వచ్చి పైకి చూసి అందరిని అభిషేకించబోతుంటే సమూయేలుతో దేవుడు అంటాడు, వద్దు, నేను వాళ్ళని కోరుకోలేదు. నువ్వు బలాన్ని ఎందుకు చూస్తావు? బలం కాదే నాకు కావాల్సింది. అందం ఎందుకు చూస్తావు? అందం కాదు నాకు కావాల్సింది. టాలెంట్లు ఎందుకు చూస్తావు? టాలెంట్లు కాదు నాకు కావాల్సింది. మంచి మనసు, కపటము లేని మనసు.